నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో. తెలుగు సినీ పరిశ్రమలో ఒక అజరామరమైన అధ్యాయం మెగాస్టార్ చిరంజీవి. నేటికి ఆయన 70వ వసంతంలోకి అడుగుపెట్టారు. కానీ వయసు పెరిగినా ఆయనలో ఉన్నటువంటి చైతన్యం, ఆకర్షణ మాత్రం మరింత పెరుగుతోంది. చిరంజీవి పేరు వినగానే గుర్తుకొచ్చేది పవర్ఫుల్ యాక్షన్ సీన్స్, కామెడీ సీన్స్, శక్తివంతమైన నటన, ఉత్సాహభరితమైన డాన్స్ మాత్రమే కాదు, సమాజం పట్ల ఆయన చూపినటువంటి బాధ్యత కూడా. మొగల్తూరులో పుట్టిన చిన్న బాలుడు నేడు భారతీయ సినిమా చరిత్రలో చిరస్మరణీయమైన లెజెండ్గా నిలవడం అసాధారణ విషయం. 1970ల చివరిలో ప్రారంభమైన ఆయన సినీ ప్రయాణం 80లో ఊహించని ఎత్తుకు చేరింది. ఖైదీ చిరంజీవి కెరియర్కు టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. మెగాస్టార్ హోదా తీసుకొచ్చింది. గ్యాంగ్ లీడర్, జగదేక వీరుడు, అతిలోక్ సుందరి, ఇంద్ర, ఠాగూర్ వంటి బ్లాక్ బస్టర్లు ఆయన స్టార్డమ్ కి నిదర్శనాలు. ఇక కేవలం కమర్షియల్ సినిమాలే కాదు, రుద్రవీణ వంటి చిత్రాల ద్వారా సామాజిక సందేశాలను కూడా అందించారు. తెలుగు సినిమాకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన తొలి హీరోల్లో చిరంజీవి ఒకరు. ఆయన సినిమా విడుదల అంటేనే 100 రోజుల రికార్డులు సృష్టించేది. ఆ కాలంలో 100 రోజులు జరుపుకోవడం అంటే ఒక పండుగే. కానీ చిరంజీవి విజయాలు తెర మీద మాత్రమే పరిమితం కాలేదు. 1998లో స్థాపించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రక్తదానం, నేత్రదానం ఉద్యమాలు విస్తృతమయ్యాయి. వేలాది మంది ప్రాణాలు కాపాడబడ్డాయి. కోవిడ్ టైంలో సినీ వర్గాలకు మార్గదర్శకుడిగా, పరిశ్రమ సమ్మెల్లో ఒక రాజనీతిజ్ఞుడిగా ఆయన చూపిన సేవ మరపురానిది. పరిశ్రమలో ఏ సమస్య వచ్చినా నేనున్నానంటాడు. పద్మభూషణ్, పద్మవిభూషణ్, అనేక ఫిల్మ్ఫేర్ అవార్డులు లభించాయి. ఇవి ఆయన ప్రతిభకు మాత్రమే కాకుండా సమాజానికి చేసిన కృషికి కూడా గుర్తింపు లభించింది. నేడు చిరంజీవి 70వ ఏట అడుగు పెడుతున్న ఆయన లెగసీ మాత్రం ఎప్పటికీ పసిపిల్లల ఉత్సాహంలా తాజాగా ఉంటుంది. నటనలో మేటి, సేవలో అగ్రగామి, వినయంలో ప్రతిరూపం. ఇవే చిరంజీవి ఆభరణాలు. ఆయన పేరు, ఆయన వ్యక్తిత్వం, ఆయన ప్రయాణం తరతరాల ప్రేక్షకులకు ఒక ప్రేరణగా నిలుస్తుంది. భారతీయ సినిమా చరిత్రలో ఒక వెలుగు నక్షత్రం. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయమైన పేరు చిరంజీవి. ఇవాళ 70వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా కేవలం ఒక వ్యక్తి వయస్సు మైలురాయి కాదు, ఒక తరానికి స్ఫూర్తినిచ్చినటువంటి ప్రయాణం ఇది. కెరియర్లో ఓ దశలో రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ తిరిగి ఖైదీ నెంబర్ 150తో సినీ రంగానికి రీఎంట్రీ ఇచ్చి మరోసారి తన స్టార్డమ్ను రుజువు చేశారు. దాదాపు 47 ఏళ్ల సినీ ప్రయాణం, వందలాది చిత్రాలు, కోట్లాది మంది అభిమానులు, ఇవన్నీ మెగాస్టార్ వారసత్వాన్ని మరింత గొప్పగా నిలబెట్టాయి. కానీ చిరంజీవి ప్రత్యేకత కేవలం తెరపై కాదు, ఆయన మానవతా హృదయం, నిజమైన మెగా వైభవం. ఇక తెలుగులో మిమిక్రీ అంటే గుర్తుకొచ్చే అతి కొద్ది మంది ఆర్టిస్టులు శివారెడ్డి టాప్ ప్లేస్లో ఉంటారు. స్టేజ్ షోలతో ప్రారంభమైన ఆయన ప్రయాణం మిమిక్రీతోనే కాదు, హాస్యంతోనూ ప్రేక్షకులను అలరించింది. దివంగత సీనియర్ ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర రెడ్డి, ఇతర ప్రముఖుల వాయిస్లను పర్ఫెక్ట్ గా అనుకరించి విపరీతమైన క్రేజ్ ని సంపాదించారు. మిమిక్రీతో మాత్రమే కాకుండా యాంకర్ గా, జడ్జ్ గా కూడా తన ప్రతిభను చూపించారు. జెమిని టీవీ, అలాగే జీ తెలుగులో ఉన్నటువంటి మా టీవీలో కూడా పలు షోలు ఆయన చాలా చక్కగా నిర్వహించారు. జూలక్టకలో జడ్జిగా కూడా ఆయన వినోదాన్ని పంచారు. సో ఇంతగానం శివారెడ్డి గురించి ఈ రోజు ఎందుకు చెప్తున్నాను అంటే, శివారెడ్డితో ఉన్నటువంటి, చిరంజీవి గారితో శివారెడ్డికి ఉన్నటువంటి అనుబంధం చాలా ప్రత్యేకమైంది. మరి నా మాటల్లో నేనెందుకు చెప్పడం, నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆర్టిస్ట్, అలాగే మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి గారు. నమస్కారం శివారెడ్డి గారు, ఎలా ఉన్నారు? ఆఫ్టర్ సో లాంగ్ టైమ్, గుడ్ టు సీ యూ. అందులో ఈ రోజు ఇంత అంటే మెగా బర్త్డే అని చెప్పాలి. ఇది అంటే జనరల్గా బర్త్డే జరుపుకుంటాము, ఇది మెగా బర్త్డే, ఎందుకంటే మెగా స్టార్ బర్త్డే కాబట్టి ఈ రోజు మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా అండి. అండ్ ఇంకోటి ఏంటంటే, మా అన్నయ్య ఫ్యాన్స్ అందరికీ, అంటే మెగాస్టార్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక సంక్రాంతి, ఒక దీపావళి, ఒక దసరా, ఇవన్నీ పండుగలు కలుపుకుంటే ఎలా ఉంటుందో ఈ రోజు మాకు అలా ఉంటుంది అనమాట. సో విష్ చేశారా? చేశానండి. అండ్ అడగడం మర్చిపోయాను, అసలు మీకంటే పెద్ద ఫ్యాన్ చిరంజీవి గారికి మీ ఇంట్లో ఉన్నారు, మీ అమ్మగారు. అవునండి, అమ్మ కంపల్సరీ ఒక రోజులో 2 సార్లు అన్నా చిరంజీవి గారి పాటలు 2 చూస్తుంది టీవీలో. మళ్ళీ సినిమాలు ఏమన్నా వేరే సినిమాలు కానీ, ఆ సినిమాలు ఈ సినిమాలు పెడితే సినిమాలు చూడదు, వస్తుంది బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ లేకపోతే లంచ్ టైంలో కానీ, అది పెట్టు బిడ్డ అని అంటది. చిరంజీవి గారి పాటలు 2 చూసిన తర్వాత, ఆ మంగమ్మ రంగమ్మ పెట్టు, చిరంజీవి కొడుకుది ఉన్నాయి కదా శరణయ్యది పెట్టు అని అంటది, రామ్ చరణ్ గారిది. అది ఈ 2 పాటలు చూసిన తర్వాత అప్పుడు పోయి మళ్ళీ పాడుకుంటది. ఇంకా నార్మల్ గా ఈ ఏజ్ లో ఏ భగవద్గీత, ఏ రామాయణమో చదువుతూ ఉంటారు, కానీ ఆవిడ మంగమ్మ రంగమ్మ పెట్టు బిడ్డ అనడము, తర్వాత ఇంకోటి చెప్పారు. అంటే చిరంజీవి గారు కొన్ని ఫంక్షన్స్లలో నన్ను మీ అమ్మలాగా మాట్లాడు అని అంటాడనమాట. సో అది మా అమ్మ వింది, చూసింది కూడా లైవ్ గా. సో రవీంద్ర భారతిలో జరిగిన ఫంక్షన్లో, సో అక్కడ అమ్మకి ఇంకా ఆ కనెక్టివిటీ ఉండింది. అందుకని ఇంకా చిరంజీవి గారు
చిరంజీవి కొడక అని అంటది ఆయన. నా రిసెప్షన్ కూడా వచ్చాడు కదా, కొడక బాగున్నా బిడ్డ అని అంటది. చాలా మందికి అంటే ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళందరికీ, ప్రముఖులకి కావచ్చు, చిరంజీవి గారితో అనుబంధం ఉంది. అయితే శివారెడ్డికి ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది అని చెప్తూ ఉంటారు. ఏంటి అసలు మీ జర్నీ, మీ పరిచయం ఎలా స్టార్ట్ అయింది? యాక్చువల్లీ లైక్ మనకు శత్రువునైనా ప్రేమించే గుణం అమ్మకుంటుంది, శత్రువునైనా ప్రేమించే గుణం అమ్మకుంటుంది. ధైర్యాన్ని చెప్తూ దారిని చూపించే కెపాసిటీ, కేపబిలిటీ నాన్నకుంటుంది. అమ్మలో ఆ, నాన్నలో నా, అన్నయ్య చిరంజీవి గారు అని, అది రెండూ చూపించేటువంటి గొప్ప మనసు, మంచి మనసు, అందరినీ హక్కును చేర్చుకునేటువంటి గుణం, అందరికీ ఎవరికి ఏది కావాలన్నా కూడా ఇచ్చేటువంటి మనస్తత్వం, పెద్ద నరం లేని చెయ్యి అంటారు, బొక్కలేని చెయ్యి అని అంటారు కదా, అట్లా ఎవరికి ఏది కావాలన్నా కూడా, ఏ సహాయ సహకారాలు కావాలన్నా కూడా ఇచ్చేటువంటి వ్యక్తిత్వం. అందుకే ఆయన బ్లడ్ బ్యాంక్ కానీ ఇంకా ఇవన్నీ సోషల్ కార్యక్రమాలన్నీ కూడా, ఐ బ్యాంక్ ఇవన్నీ కూడా ఆయన పెట్టడం జరిగింది. సో ఇది పక్కన పెడితే, అలాంటి ఒక గొప్ప వ్యక్తికి నా పేరు గుర్తుండడం, ఆయన అంత ప్రేమగా నన్ను పిలవడం, నేను ఆయనతో కలిసి ప్రయాణం ఎలా జరిగిందంటే, యాక్చువల్లీ నేను చిన్నప్పటి నుంచి నేను మా ఊర్లో ఉన్నప్పుడు, రామగుండం చదువుకుంటున్నప్పుడు జెడ్పిహెచ్ఎస్ స్కూల్, సో స్కూల్లో చదువుతున్నప్పుడే నేను ఆయనకి ఫ్యాన్స్ అసోసియేషన్లో ఒక మెంబర్ని, అది కాక తర్వాత సెక్రటరీని అయ్యాను, అదే ఫ్యాన్స్ అసోసియేషన్కి సెక్రటరీ అయ్యాను. సో ఆ తర్వాత చెన్నైకి వెళ్ళి ఆయన చూడాలన్నట్టుగా మేము గోదావరి కాడి నుంచి వెళ్ళి బస్సు తీశారు. ఆ బస్ తీసినప్పుడు ఆ బస్లో మేము చెన్నైకి వెళ్ళాము. అన్నయ్యని చూద్దాం అనుకొని చాలా ట్రై చేశాము, కానీ అన్నయ్య అనుకోకుండా షూటింగ్కి వెళ్ళడం ఏదో జరిగింది. సో రాధిక గారిని కలిసాము, పెద్ద నరేష్ గారిని కలిసాము, అల్లు రామలింగయ్య గారిని కలిసాము. సో ఇంకా ఇట్లా కొంతమందిని చూసాము. మళ్ళా అయ్యో చిరంజీవి గారు మిస్ అయిపోయామే అనుకున్నాం. ఆ తర్వాత ఏమైందంటే, నేను మెల్లిమెల్లిగా సినిమాల్లో ట్రై చేయడము ఇవన్నీ జరుగుతూ ఉంటే మనసంతా నువ్వే అనే మూవీ 175 days అయిందండి. ఆ సందర్భంగా మాకు మెమోంటోస్ ఇవ్వడానికని ఆయనే చీఫ్ గెస్ట్గా వచ్చారు. ఇంకా చిరంజీవి గారు వస్తున్నారనేసరికి మొత్తం బట్టలు తడిచిపోయినాయి, చెమటలతో గూస్ బంప్స్. సో ఇంకా నా చేతులు కాళ్ళు ఆడట్లేదు, ఏం మాట్లాడడం తెలియట్లేదు. ఇంకా స్టేజ్ మీదకి శివారెడ్డి అని ఆయన పిలవంగానే అన్నయ్య దగ్గర నేను ఆ మెమోంటో తీసుకోబోయేటప్పుడు చేతులు వణికిపోతా ఉన్నాయి. నేను ఫస్ట్ అన్న మాట ఏంటంటే, అన్నయ్య ముట్టుకోవచ్చా అని అన్నాను. ఆయన మామూలుగా ఇట్లు ఇస్తే ఆయన చేతులు అక్కడ ఉంటాయి కదా, అన్నయ్య చేతులు, నేను ఇక్కడ కాకుండా అట్లా ముట్టుకున్నాను అనమాట. ముట్టుకున్న తర్వాత, మీ ఇంట్లో పనివాడిగానైనా ఒక్కరోజు మీ ఇంట్లో వచ్చి పని చేసుకుంటాను అని చెప్పేసి అని ఆ కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకున్నాను. ఇంకా ఆయనకు కూడా కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. లైక్ వెరీ మంచిగా వస్తావు నువ్వు, అట్లేం లేదు, నువ్వు ఇక్కడ నుంచి నా బ్రదర్వి, అది ఇదని చెప్పేసి ధైర్యాన్ని ఇచ్చారు. ఆ ఫస్ట్ పరిచయంలోనే ఆ మెమోంటో తీసుకోవడం, 175 days షీల్డ్, ప్లస్ ఆయనతో అంత ముట్టుకోవడం, ఆయన టచ్ చేయడం. అదే టైంలో నేను మీ ఇంట్లో పనివాడిగానైనా నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పేసి, నాకు మిమ్మల్ని కలవాలని ఉంది ప్రత్యేకంగా అని చెప్పేసి ఇట్లా చెప్పడం, ఇవన్నీ జరిగిపోయినాయి. ఇంకా అంతే. ఆ తర్వాత నేను మిమిక్రీ ఆర్టిస్ట్గా హైదరాబాద్లో కొంచెం ఫేమస్ అవ్వడము, అట్లా ఇంకా తనకు కూడా శివారెడ్డి అని అతను మిమిక్రీ ఆర్టిస్ట్ ఉన్నారు అని, తర్వాత ఈ మూవీస్ కూడా కొన్ని రిలీజ్ అవుతున్నాయి కదా, సో అట్లా క్లోజ్నెస్ పెరిగిపోయింది. నా 2006లో 2000 స్టేజ్ షోస్ కంప్లీట్ అయినాయి మిమిక్రీ. ఆ సందర్భంగా రవీంద్ర భారతిలో నాకు ఫెలిసిటేషన్ అనమాట, అవార్డు. అది ఫన్ స్టార్ అనే అవార్డు ఇచ్చారు. ఈ ఫన్ స్టార్ అనే అవార్డు మెగాస్టార్ గారి చేతుల మీదుగా జరగాలి అని చెప్పేసి అన్నయ్య చెప్తే, అన్నయ్య వెంటనే ఒప్పుకొని, యాక్చువల్లీ చెన్నైలో చాలా బిజీగా ఉన్నారు, అయినా సరే తను అప్పటికప్పుడు ఈవినింగ్ ఫ్లైట్కి, అంటే ముందు రోజు చెప్పారు కానీ ఆయన అంతకుముందు నుంచి ఫాలో అప్ చేస్తున్నారు. ఇక ముందు రోజు మళ్ళీ ఒకసారి అడిగేసరికి చాలా కష్టంగా ఉందబ్బా, అది సరే వస్తున్నాను అని చెప్పి ఆయన ఈవినింగ్ ఫ్లైట్ రావడం, డైరెక్ట్ ఎయిర్పోర్ట్ నుంచి రవీంద్ర భారతి రావడం, నాకు సన్మానం చేసి ఒక 15 నిమిషాలలో వెళ్ళిపోతాను అన్న వ్యక్తి 1.5 hours కూర్చున్నారండి. సూపర్. ఇంకా నేను తక్కువ చెప్తున్నానేమో సమయం, అంతసేపు కూర్చున్నారు. ఎందుకంటే నా పర్ఫార్మెన్సే 1 hour పర్ఫార్మెన్స్ అయింది. ఆ 1 hour పర్ఫార్మెన్స్ ఉన్నారు ఆయన, ఉండడమే కాకుండా మళ్ళీ మీటింగ్, స్టేజ్ మీద అతిథులందరినీ కూర్చోబెడతారు కదా, ఆ మీటింగ్లో మళ్ళీ నా గురించి చాలాసేపు మాట్లాడారు. ఎంత ఇన్స్పైర్ అయ్యేటువంటి మాటలు అంటే, ఇప్పటికీ నా చెవులో రివ్వుమంటూ ఉంటాయి. ఇప్పటికీ నాకు ఏదన్నా డిప్రెషన్లోకి వెళ్తే నాకేం లేదు, నాకేం ఏదైనా
లోటు అనిపించినప్పుడు అన్నయ్య అన్న మాటలు వింటా ఉంటే మళ్ళీ ఇట్లా జస్ట్ ఇట్లా వచ్చేస్తుంది అన్నట్టు, ఎనర్జీ వచ్చేస్తుంది నాకు. అంత గొప్ప మాటలు అన్నాడు. అసలు నేను చూస్తే ఈర్ష పుడుతుంది. కానీ నువ్వు పడ్డ కష్టము, నువ్వు పడుతున్న కష్టము అవన్నీ చూస్తా ఉంటే ఈజ్ డిజర్వ్. నువ్వు ఇంకా నీకు మంచి పేరు రావాలి, ఇంకా నువ్వు గొప్ప స్థాయికి వెళ్ళాలి. ఇది ఇట్లా చెప్తూ శివారెడ్డికి మామూలు ఫ్యాన్స్ లేరు. నేను నా కళ్ళతో చూశాను యుఎస్లో, నేను నా కళ్ళతో చూశాను, అంత ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి, అసలు మీరు నమ్మరు అది అని చెప్పేసి జనాలతో ఇంటరాక్ట్ అవుతూ మాట్లాడారు అద్భుతంగా. సో అట్లా ఆయన అక్కడి నుంచి ఇంకా అంతే. ఇంకా అట్లా నా మ్యారేజ్ కూడా పిలిస్తే, నా రిసెప్షన్ కి వచ్చి ఇంట్లో మనిషిలాగా అయిపోయారు మీరు. ఇంకంతే రిసెప్షన్ కూడా వచ్చారు చూడండి. అసలు నేను చిన్న ఆర్టిస్ట్ ని, సో నా రిసెప్షన్ రావాల్సినంత ఆయనకు అవసరం లేదు నిజానికి. చిన్న ఫోన్ చేసేసి కంగ్రాట్స్ అని చెప్పేస్తే అయిపోతుంది. కానీ అట్లా కాదు, డైరెక్ట్ వచ్చారు ఆయన. డైరెక్ట్ వచ్చారు, రిసెప్షన్ కి విష్ చేశారు. చాలాసేపు మా అమ్మతో మాట్లాడారు, మా అక్కయ్యలతో అందరితో ఫోటోలు దిగారు. అసలు మహానుభావుడు. ఇంకా ఆయనకు ఎన్ని జన్మలు ఎత్తి ఎన్ని సేవలు చేసినా కూడా నేను రుణం తీసుకోను. ఎందుకంటే శివారెడ్డి అనే ఒక మామూలు వ్యక్తి ఒక గొప్ప అంటే ఒక పొజిషన్ లో అందరికి కనబడ్డాడు, అందరికి పేరు స్ప్రెడ్ అయిందని అంటే చిరంజీవి గారు నన్ను బూస్ట్, చిరంజీవి గారు మాట్లాడిన మాటలు అన్ని న్యూస్ ఛానల్స్ లో స్ప్రెడ్ అవ్వడం, ఇవన్నీ కూడా ఇప్పటికీ అప్పుడప్పుడు ఆ వీడియో చూసుకుంటూ ఉంటాను నేను, అన్నీ మాట్లాడిన మాటలు. సో ఒక్కసారి చిరంజీవిని చూస్తే చాలు, అంటే ఒక్కసారి ఆయన్ని టచ్ చేస్తే చాలు, ఆ చిన్న పులకింత ఇది ఉంటుంది కదా, దట్ ఈస్ ఇనఫ్ ఫర్ మై హోల్ లైఫ్ అని అనుకున్న స్థాయి నుంచి ఆయన పక్కన నిలబడి స్క్రీన్ షేర్ చేసుకునేంత స్థాయికి ఎదిగినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? అది కూడా యాక్చువల్లీ అన్నయ్య ఇచ్చిన భిక్షే. అన్నయ్య నాకు తెలియదు నేను చేస్తానని సినిమా స్టాలిన్ మూవీ. స్టాలిన్ మూవీలో అన్నయ్యకి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఇద్దరు ఉండాలి, ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్. సో ఆ ప్రాణ స్నేహితులు ఎవరు ఉండాలి అని అంటే సునీల్ అండ్ శివారెడ్డిని పెట్టండి అని చెప్పేసి అన్నారంట. దాంతో కో డైరెక్టర్ డైరెక్టర్ గారు కానీ మాట్లాడినప్పుడు నాకు నిజంగా అన్నయ్య చెప్పారా అమ్మో అని చెప్పేసి ఇంకా చాలా అంటే అక్కడితో నా లైఫ్ ఇంకా ఆగిపోయినా పర్వాలేదని అనిపించిందండి. ప్రామిస్గా చెప్తున్నాను, నా లైఫ్ ఇంకా అక్కడితో ఆగిపోయినా చాలు. ఆ స్టాలిన్ సినిమా నటించిన తర్వాత నేను ఏమైపోయినా పర్లేదు ఆయనతో నటించిన తర్వాత, ఎందుకంటే ఆయన నోట్లో నుంచి నా పేరు వచ్చింది అని చెప్పేసి. సో అట్లా నాకు సినిమాలో ఆయనతో కలిసి పనిచేసే ఛాన్స్ వచ్చింది. లంచ్ టైంలో ఖచ్చితంగా మమ్మల్ని పిలిచేవాడు, ఆయనతో పాటు లంచ్లో కూర్చోమనేవాడు. వాళ్ళు ఇంట్లో నుంచి బ్రేక్ఫాస్ట్లో కూడా అన్నీ వచ్చేటి, స్టీమ్ దోశలు అవన్నీ వచ్చేటి. ఇది ఇది బాగుంటుంది, ఇది కాంబినేషన్లో ఇది బాగుంటుంది అని చెప్పేసి చాలా కబుర్లు చెప్తారండి. అసలు మనం అనుకుంటాం అమ్మో ఆయన మాట్లాడతాడో లేదో, ఆయన చాలా ఇది ఉంటాడేమో, అది అంటాడు క్యారవాన్లోనే ఉంటాడేమో, అట్లా కాదండి. ఆయన నచ్చిన వాళ్ళు కనబడ్డా, చిన్న ఆర్టిస్టులు అయినా సరే ఎవరైనా సరే చక్కగా పిలిపించుకుంటారు క్యారవాన్లోకి కానీ, లేకపోతే రూమ్ ఆయనకు ఒక సపరేట్గా రూమ్ పెట్టి అందులో అరేంజ్మెంట్స్ ఉంటాయి, ఆ రూమ్లోకి కానీ పిలిపించుకొని చక్కగా షూటింగ్ స్పాట్ లో కూడా కుర్చీలు వేసుకొని అప్పుడప్పుడు రామ్ చరణ్ గారు కూడా వచ్చేవాళ్ళు. సో ఈ స్టాలిన్ షూటింగ్ లో ఏదైనా ఫన్ మూమెంట్, ఇన్సిడెంట్ దాని గురించి మాట్లాడే ముందు ఒకసారి చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరూ మరి శివారెడ్డిని కూర్చోబెట్టి మాట్లాడిస్తుంది ఏంటి, శివారెడ్డి గొంతు కాదు కదా మేము వినాల్సింది, ఇంకా మీరు చేసేటువంటి మిమిక్రీ బయటికి రావాలి అనేది కూడా ఉంటుంది వాళ్ళకి. సో ఒకసారి ఈరోజు చిరంజీవి గారి బర్త్డే మన టాలీవుడ్ హీరోస్ చెప్తే ఏ రకంగా వాళ్ళు విష్ చేస్తారు అనేది మనం పవన్ కళ్యాణ్ గారితో స్టార్ట్ చేద్దాం. ఒకసారి ఈరోజు అమ్మయ్య చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ కి ప్రత్యేకంగా ఒక పండుగ లాంటిది కాబట్టి ఫ్యాన్స్ కి నిజంగా ఒక అదృష్టం అనుకోవచ్చు. నిజంగా నేను ఫ్యాన్స్ కి ఎక్కడ కూడా ఏ అవకతవకలు లేకుండా చక్కగా ఈ అన్నయ్య బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి ఈ 70th బర్త్డే మీ అందరికీ గుర్తుండిపోయేలా సెలబ్రేట్ చేసుకోండి అని చెప్పేసి తెలియజేసుకుంటూ అన్నయ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ. ఓకే, సో ఒక్కసారి నాగార్జున గారు. హలో అన్నయ్య, నేను కూడా అన్నయ్యని అంటాను. ఏంటి చిరంజీవి అన్నయ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు. 70th పుట్టినరోజు బర్త్డేనా మజాకా. ఓ సూపర్ సూపర్. ఇంకా బాలయ్య గారు. చాలా సంతోషం బ్రదర్, చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా అంటే 70th ఆ రోజుల్లో నాన్నగారు 70th బర్త్డే జరుపుకున్నారు. అలాగే ఎంతో మంది కళాకారులు, సీనియర్లు, ప్రముఖులు జరుపుకున్నారు. అలాగే నటనలో డ్యాన్స్ అంటే నాకు చాలా పిచ్చి.
చిరంజీవి గారి డ్యాన్స్ అంటే వారికి కాబట్టి చిరంజీవి గారికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే. సో ఇప్పుడు మరి వాళ్ళ నాన్నగారిని ఎందరో నా అన్నతమ్ములకు, ఎందరో నా ఆడపడుచులకి చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నాకు బిడ్డ లాంటి వాడైన చిరంజీవికి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ. సూపర్. ఏఎన్ఆర్ గారు ఒకసారి చిరంజీవి గారికి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఆయన కష్టం అదంతా చూస్తుంటే అప్పట్లో నేను బాగా డ్యాన్స్ చేసేవాడు. డ్యాన్స్కి పెట్టింది పేరు నాగేశ్వరరావు అనేవాడు. ఆ తర్వాత చూస్తే ఎవరో కొత్త కుర్రాడు వచ్చాడు బాగా చేస్తున్నాడని చెప్పినప్పుడు అలా చూస్తే అప్పుడు అది ఎవరంటే చిరంజీవి తెలిసింది. వారికి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటుంటాను. ఓకే. ఇంకా నేనే విజయ్ దేవరకొండ మీరు ఒక్కొక్కరిని అడగడం నేను చెప్పడం కంటే సూపర్ స్టార్ కృష్ణ గారు హే రాజు చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా 70th బర్త్డే కాదు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హే మాట్లాడుతున్నావు అమ్మా రోజా గారు. చిరంజీవి అన్నయ్య అంటే ఎవరికైనా అభిమానమే. పుట్టినరోజు శుభాకాంక్షలు చేసుకుంటున్నా. ఏంద్రాపై గట్లా చూస్తున్నావు నువ్వు కూడా చెప్పు. ఓకే. సిద్ధు. సో ఇట్లా చాలా మంది లైక్ ఎవరినైనా తీసుకొని మనం సరదాగా అంటే ఇలాగా రాధిక ఇట్లా కాదు కానీ అట్లా ఇట్లా అరే నేను ముందే చెప్తున్నా అన్న పుట్టినరోజు నాది ఏది 70 పుట్టినరోజు దావతేది మరి అట్లా ఉంటుంది మరి దావతేది. సో ఇక పాలిటీషియన్స్ ది వెళ్లే ముందు మళ్ళీ ఒకసారి మనం స్టాలిన్ దగ్గరికి వద్దాం. స్టాలిన్ మూవీలో మీకు ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే ఆయనతో కలిసి సీన్ షేర్ చేసుకునేటప్పుడు ఏమనిపించింది? అంటే గుండెలు దడదలాడాయా? ఇంకా అక్కడ అడుగుపెట్టిన దగ్గర నుంచి వెళ్ళి ఇంకా అంతే. ఇంకా ఆయన అంటే ఇప్పటికి కూడా ఇంత నేను ఆయనతో యుఎస్కి కూడా వెళ్ళాను. ఒక 7-8 days ఆయనతో ప్రయాణము. పక్క రూమ్లు శ్రీకాంత్ అన్న, రవితేజ్ అన్న, నేను ఆ రూమ్లో అన్నయ్యతోనే పాటు భోజనం చేసేవాళ్ళం, అన్నతోనే పాటు రూమ్లో ఆడుకునే వాళ్ళం, మంచిగా ముచ్చట్లు పెట్టుకునే వాళ్ళం. సో అంత ఉన్నా కూడా మళ్ళీ చిరంజీవి గారు కనబడితే ఏదైనా ఫంక్షన్లో ఇట్లాగే చూస్తుంటాను, దూరంగా నిలబడి లేదంటే ఎక్కడైనా కూర్చొని ఉంటాను కదా, అట్లే అన్నయ్యనే చూస్తూ ఉంటాను. అంటే ఎంతసేపు చూసినా కూడా చూస్తూనే ఉంటాం అన్నమాట. ఇప్పుడు సపోజ్ తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం ఆ స్వామివారి ముందు నిల్చున్న తర్వాత అట్లే ఉండాలనిపిస్తూ ఉంటుంది. ఎవరు నన్ను నెట్టొద్దు, నేను స్వామివారి ముందే అట్లాగే చూస్తూ ఉండాలి అన్నట్టుగా ఉంటుంది కదా. లిటరల్గా చెప్తున్నానండి, గాడ్ ప్రామిస్. నన్ను అన్నయ్య ఎన్నిసార్లు ఎఫ్ఎన్సీసీ క్లబ్లో వేరే చిన్న కార్యక్రమాలు అంటే చిన్న మీన్స్ దాని ఉద్దేశం అది కాదు, ఎఫ్ఎన్సీసీ క్లబ్లో ఏమన్నా కార్యక్రమాలు జరిగినప్పుడు తను వచ్చినప్పుడు కానీ, లేదా ఇంకా జేఆర్సీ ఫంక్షన్లో ఎక్కడైనా ఫంక్షన్స్ పెద్ద 100 days ఫంక్షన్స్ కానీ గెస్ట్గా వచ్చినప్పుడు కానీ అవన్నీ ఆ ఫంక్షన్స్లలో నేను వెళ్ళినప్పుడు ఆయన అట్లే చూస్తుంటాను అంతే. నాకు కళలో రాని రోజు ఉండదు. ఈ మాట రవీంద్ర భారతిలో కూడా ఆయన అన్నారు. నేను ఎంతవరకు శివారెడ్డి కళల్లో వస్తారు అన్నమాట ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ, బట్ శివారెడ్డి నాకు బాగా గుర్తొస్తుంటాడు అప్పుడప్పుడు. గుర్తొస్తావులే పక్క నుంచి మళ్ళీ వెంటనే నేను అన్నయ్య నిజం చెప్పాను అమ్మతోడు అన్నయ్య అంటే నీకు గుర్తు ఓకే కళ్ళకి వస్తానులే, నేను ఊరికే సరదాగా అంటున్నాను. నాకు కూడా బాగా గుర్తొస్తాడు అప్పుడప్పుడు, పిలిపించుకొని సరదాగా ఆయనతో ముచ్చటిస్తే బాగుంటుందని అనుకుంటూ ఉంటాను. కానీ దొరకడు, మహా బిజీ. ఈ టైంలో నన్ను అనేసరికి ఏమంటామండి, ఆయన ముట్టుకుంటే చాలనుకున్న వ్యక్తిని ఆయన నన్ను దొరకడు అని అనేసరికి నాకు అన్నయ్య కాళ్ళ మీద పడిపోయా. సో అట్లా ఆయన సరదాగా ఉంటారు. ఓసారి కార్లో కూర్చోబెట్టుకుని జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి యూటర్న్ చేసుకుంటున్నాం ఇంటికి వెళ్ళేటప్పుడు, ప్యాకప్ అయ్యి స్టాలిన్ షూటింగ్ ప్యాకప్ అయ్యి ఆ చెక్ పోస్ట్లో సిగ్నల్ రెడ్ సిగ్నల్ ఉంది. అప్పుడు పక్కన వచ్చేసి ఆటోలో ఫుల్ క్రౌడ్ ఉన్నారు, ఇటు పక్కకేమో కార్లో ఎవరో ఉన్నారు. సో మాతో ఏమంటారంటే, ఇప్పుడు అంటే అన్నయ్యనే ఆ రోజు ఎందుకో డ్రైవర్ వెనక కూర్చోబెట్టేసి అన్నయ్యనే డ్రైవ్ చేస్తున్నాడు. అప్పుడు ఇప్పుడు నేను ఈ మిర్రర్ దించి వాళ్ళకి హాయ్ చెప్తే వాళ్ళ పరిస్థితి ఏమి ఉంటుంది
మేము ఆ మిర్రర్ దించి నేను ఒకవేళ వాళ్ళకి హాయ్ చెప్తే ఎట్లా ఉంటుంది అని అంటే అన్నయ్య వాళ్ళ ప్రాణాలు వెళ్ళిపోతాయి కావచ్చు అన్నయ్య అని చెప్పేసి చేయి పెట్టాడు, వద్దులే మళ్ళీ ఇప్పుడు అనవసరంగా ఎందుకు, అప్పటికే సిగ్నల్ ఇచ్చేసారు కదా వెళ్ళిపోయాను అన్నాడు. అంటే ఇట్లా చాలా, అంటే తను కూడా మాతో పాటు మాకంటే ఎక్కువ కౌంటర్స్ వేస్తారండి. మేమేదో జోక్ చేస్తున్నాము, మేమేమో సరదాగా మాట్లాడుతున్నాం అనుకుంటాం, కానీ మాకు అట్లా ఇట్లా ఇట్లా కనిపించినట్టుగా వెళ్ళిపోతాయి మాటలు. అంత షార్ప్ గా కౌంటర్లు వేసేస్తాడు మాకు, అంత షార్ప్ గా మనల్ని నవ్విచ్చేస్తాడు, అంత షార్ప్ గా అనేస్తాడు. సో అట్లా చాలా. ఓకే, ఆయన సినిమాల్లో మీకు అంటే బాగా నచ్చినవి ఆల్మోస్ట్, అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే వెంకటేశ్వర స్వామి లాగా పోల్చారు మీరు చిరంజీవి గారిని. సో ఆయన యాక్ట్ చేసిన మూవీస్ లో టాప్ 5 మూవీస్ మీకు నచ్చినవి అంటే? నాకు అంటే అన్ని మూవీస్ ఇష్టం చెప్తారని తెలుసు, ఒక్కరు ఎవరైనా అదే చెప్తారు. ఇప్పుడు అంటే అంత అన్ని మూవీస్ లైక్ ఖైదీ కావచ్చు, నాకు బాగా ఇష్టమైన మూవీ అంటే స్వయం కృషి. ఎందుకంటే కష్టపడి వచ్చారు ఆయన కూడా, నేను ఒక చిన్న కింద స్థాయి నుంచి వెళ్ళి కష్టపడి వచ్చాను కాబట్టి అట్లా చాలా మంది కష్టపడి వస్తూ ఉంటారు కాబట్టి స్వయం కృషి ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేది బాగా చూపిస్తుంది ఆ సినిమా. సో స్వయం కృషి కానీ, దొంగమొగుడేమో ఫన్ కోసం బాగా చూశాను. దొంగమొగుడు ఎన్నిసార్లు చూశాను థియేటర్లో, రోజు స్కూల్ ఎగ్గొట్టడం పోవడం చూడడం. సో అట్లా దొంగమొగుడు బాగా, గ్యాంగ్ లీడర్, ఇట్లాంటి సినిమాలు, ఆపద్ బాంధవుడు, లైక్ ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అంటే నేను ఏ సినిమా వదిలిపెట్టలేదు చిరంజీవి గారి. మంచి దొంగ, దొంగమొగుడు, చాణక్య శబదము, అది ఫ్లాప్ సినిమాలు అనేవి ఆయన డిక్షనరీలో చాలా తక్కువ, అవి కూడా చూసి ఎంజాయ్ చేసినామండి మేము. అట్లాంటి దిస్ ఈజ్ వాట్ ట్రూ ఫ్యానిజం ఈజ్. అంతే కదా, అంటే ఫ్లాప్ హిట్ వీటితో సంబంధం లేదు, అక్కడ తెర మీద కనిపించేది చిరంజీవి అయితే చాలు, అంతే. అదే మీకు మళ్ళీ సినిమాకి లాకెడిపోయేది. చిన్నప్పుడు అంటే ఈ క్యూ లైన్లో, ఇప్పుడంటే ఇవన్నీ వచ్చాయి, ఆ షో ఈ షో బుక్ చేసుకోవడం, బుక్ మై షో, కానీ అప్పుడు లైన్లలో నిలబడి ఆ టికెట్ల కోసం కొట్లాడుకొని షర్ట్లు జించుకొని ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ కూడా జరగకుండా ఉంటాయి. ఓ పోలీసు లాఠీ దెబ్బలు కూడా, ఈ పిక్కకు ఇంట్లో వాత వచ్చేసింది, అప్పుడు కొంచెం నెక్కర్లు కదా, పోలీసు అతను కొట్టంగానే మంచిగా వాపు. సో అట్లా ఇంకొకటి ఏంటంటే 2-3 టికెట్లు, అన్న ఒక టికెట్ అన్న అని ఇందులో పెట్టి మళ్ళీ ఇట్లా ఈ చేయి దించేది తీసి మళ్ళీ ఈ చేయి పెట్టేసి అన్న అని అట్లా 2-3 టికెట్లు తీసుకొని ఒక టికెట్ అమ్మేసి ఆ డబ్బులతో మళ్ళీ సమోసాలు ఇంకో షో చూడొచ్చు అని చెప్పేసి ఇట్లా రకరకాల కథలు పడ్డాం చిన్నప్పుడు. ఓకే, ఇవాళ ఏమనిపిస్తోంది వన్స్ యూ లుక్ బ్యాక్, ఎక్కడి నుంచి వచ్చాము, ఇవాళ ఎక్కడున్నాము, ఇదంతా చూస్తే ఏమనిపిస్తుంది? హ్యాపీ అండి. అంటే నేను నా లైఫ్ ఎలా ఉంటుందని చెప్పేసి చాలా టెన్షన్ పడేవాడిని, బట్ ఒక ఊహించలేనటువంటి ఒక లైఫ్ తీసుకొచ్చి దేవుడు నాకు చేతిలో పెట్టాడు. సో దాన్ని ఇంకా చాలామంది అంటూ ఉంటారు, అసలు నీ టాలెంట్కి, నీకున్న మంచితనానికి, నీకున్న హెల్పింగ్ నేచర్కి నువ్వు ఎక్కడో ఉండాలి శివర్. ఇప్పటికి కూడా ఎవరు కలిసినా కూడా ఫస్ట్ ఆ మాట అన్న తర్వాతనే ఈ మధ్య ఏంది సినిమాలు కనబట్టలేదు మీరు అని చెప్పేసి కూడా అడగడం, ఇట్లాంటివన్నీ చెప్తుంటారు. బట్ నేను మాత్రం చాలా హ్యాపీ అండి. అసలు కొన్నిసార్లు అన్నాన్ని తిందామంటే లేనటువంటి సిచ్యువేషన్ నుంచి వెళ్ళి పర్వాలేదు 2 పూటలు తినగలుగుతున్నాను, ఒక ఇల్లు, ఒక కారు, నేను ఎవరినైతే దేవుడిగా భావించానో, ఎవరినైతే నేను ముట్టుకుంటే చాలనుకున్నానో అతనితో ఒక సినిమా చేశాను, అతను నా మ్యారేజ్కి వచ్చాడు, నా ఫ్యామిలీలో, నా చుట్టాల్లో, నా అత్తగారిలో, నేను తెలిసిన ప్రపంచానికి నాకు ఒక్కసారిగా ఒక హైప్ వచ్చేసింది. అట్లా ఎన్ని అంటే అన్ని, అంటే మనం కోరుకుంది ఇంత అయితే ఇంత ఇచ్చాడు దేవుడు, మనం అడిగింది చిరంజీవి గారిని ఇంత అయితే నాకు ఇంత ఇచ్చాడు అన్నట్టుగా. ఆ ఒక్క సినిమాతో చిరంజీవి అన్నయ్యతో చేసింది ఒకటే సినిమా స్టాలిన్. తర్వాత వేరే సినిమాలు ట్రై చేశాను, కానీ కొంచెం లేట్ అవ్వడము, ఇట్లా అవ్వడము, అందులో కొన్ని కరెక్ట్గా నాకు సూట్ కాకపోవడము, ఇట్లాంటివి ఏవో జరిగినాయి 2-3 సినిమాలు. సో కానీ నాకు ఆ అన్నయ్యతో చేసిన ఆ ఒక్క సినిమానే నేను 100 సినిమాలు అన్నయ్యతో చేశాను అన్న ఫీలింగ్. ఇప్పుడు సపోజ్ నేను 100 పైగా సినిమాలు నటించాను, ఈ 100 పైగా సినిమాలు నటించినవి కూడా
అన్ని చిరంజీవి గారితోనే చేశానా అన్న ఫీలింగ్ అంత నిండు అంటే హ్యాపీనెస్ తృప్తి. సాటిస్ఫాక్షన్ అంతే అండి. ఒక స్పూను రైస్ తింటే కడుపు నిండదు కదండి. నేను ఒక్క స్పూన్ తిన్నా కూడా ఫుల్ మీల్స్ తిన్నంత కడుపు నిండుగా ఉంటుంది అనమాట, మనసు నిండుగా ఉంటుంది. చిరంజీవి గారు కనబడంగానే ఓ ఎన్నో సినిమాలు చేశాను అన్నయ్యతో అన్నంత హ్యాపీనెస్ అనిపిస్తుంది. సో అంటే అదే మీకు ఒక ఆస్కార్ నాకు వచ్చింది అన్నంత హ్యాపీ. అంతేనండి. సో ఆ స్టాలిన్ లో చిరంజీవి గారి మీకు నచ్చిన డైలాగ్ అంటే చాలా ఉన్నాయి, బట్ ఈ ప్రకాష్ రాజ్ గారికి రవలి గారికి చిరంజీవి గారికి పడుతుందండి కాంబినేషన్. రవలి గారు వచ్చేసి అంటే రవలి గారిని చిరంజీవి గారు తిట్టిపోతాడు. తిట్టి వెళ్ళిన తర్వాత రవలి ప్రకాష్ రాజ్ గారితో ఏడ్చుకుంటూ ఫోన్ చేస్తుంది. అప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఇంటికి వచ్చి చిరంజీవి గారిని పిలిపిస్తారు. అప్పుడు ప్రకాష్ రాజ్ గారి డైలాగు, చిరంజీవి గారి డైలాగు, ఈ కాంబినేషన్ రవలి చిరంజీవి. మీరు ఈ డైలాగ్ చెప్పే ముందు మీతో మాట్లాడడానికి ఒక కాలర్ రెడీగా ఉన్నారు. రాజేష్ కుమార్ గారు కాల్ చేశారు చెన్నై నుంచి. హలో రాజేష్ కుమార్ గారు. చెప్పండి. ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీరే చెప్తానని ఫోన్ చేశారు. మీరే చెప్తానని ఫోన్ చేశారండి. అదే ఇప్పుడు శివారెడ్డి గారు మాట్లాడండి ఉన్నారు శివారెడ్డి గారు. சார் ராஜேஷ் గారు என்னங்க நல்லா இருக்கா? எப்படி இருக்கீங்களா? కొంచెం వాల్యూమ్ తగ్గించమని మీ తమిళంలో చెప్పండి சார். உங்கள வால்யூம் கம்மி பண்ணுங்க. இல்ல எனக்கு தமிழ் வரும், அதுக்கு தான் நான் பேசுறேன். எல்லாம் பிரேక్షకులకు ఓకే ఓకే. మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి. మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి, కమ్మికండిగా. మీ టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించండి, డైరెక్ట్ నాతో మాట్లాడండి. రాజేష్ కుమార్ గారు మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి దయచేసి ఫోన్ లో మాట్లాడితే మీకు శివారెడ్డి గారి వాయిస్ చాలా క్లారిటీగా వినపడుతుంది. యా థ్యాంక్ యూ. చెప్పండి ఇప్పుడు ఇంకా ఎలా ఉన్నారు? చాలా హ్యాపీ మాకు. థ్యాంక్ యూ. మీరు చెప్పినట్టుగా చేశారు కదా, దొంగ మొగుడు వచ్చి 8 సార్లు ప్రచారం రాజు లెక్క చేస్తే రాక్షసుడు. అవునవును, రాక్షసుడు సినిమా రామజీ గారి సినిమా హాల్లోనే మీరు చెప్పినట్టుగా అవును. అసలు దొంగమొగుడు మూవీలో ఓపెనింగ్ రైట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ కుమార్ గారు. ఇంకా కాలర్స్ కాల్ చేస్తూ ఉన్నారు. సుబాని గారు కాల్ చేశారు పల్నాడు జిల్లా నుంచి. హలో సుబాని గారు. నమస్తే మేడం. నమస్కారం అండి, మాట్లాడండి. శివారెడ్డి గారు ఉన్నారు స్టూడియోలో. చిరంజీవి 70th బర్త్డే గారు. అస్సలాము అలైకుం. కైసే పల్నాడు పూరా మేడం తో మాట్లాడావు కదా, ఇప్పుడు ఈ మేడం తో మాట్లాడు, శివానితో మాట్లాడు, నాతో మాట్లాడు. శివాజీ రాజా కదండి. శివారెడ్డి గారు చెప్పండి, బాగున్నారా? మీరు కామెడీ బాగా చేస్తారండి. మీరు లైవ్ మొత్తం చూస్తున్నామండి. ఓ సూపర్. శివారెడ్డి గారు. అవునండి నేనే మాట్లాడుతున్నా. నేను లైవ్ మొత్తం చూస్తున్నా. ఇప్పుడు అన్నయ్య గురించి మీరు మాట్లాడే మొత్తం సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. రోజు శుభాకాంక్షలు తెలియజేయండి మా తరఫున. మీరు అలాంటి వాళ్ళు తమ్ముళ్ళు. సుభాన్ అన్న పల్నాడు నుంచి వెళ్ళి అండ్ చెన్నై నుంచి వెళ్ళి రాజేష్ అన్న, ఇద్దరి శుభాకాంక్షలు అన్నయ్యకి చేరవేస్తున్నాం. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ సుబాని గారు. రైట్, ఇంకో కాలర్ని కూడా తీసుకుందాం. హలో హనుమంతరాయుడు గారు, నమస్కారం అండి. నమస్కారం మేడం. ఎస్, మాట్లాడండి. శివారెడ్డి గారు ఉన్నారు స్టూడియోలో. హనుమంతరావు గారు నమస్తే అండి. శివారెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే అండి, మీరు బాగున్నారా? మేము కర్ణాటక నుంచి బళ్ళారి నుంచి మాట్లాడుతున్నాం అండి. బళ్ళారి. ఓకే, సూపర్. మీ మిమిక్రీ చాలా బాగా చేస్తారు కదా మీరు. థ్యాంక్ యూ. మిమిక్రీ మీ ప్రోగ్రామ్స్ అన్ని చూస్తాం సార్, కంటిన్యూ బాగా చేస్తారు సార్ మీరు. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. రైట్ అండి, బళ్ళారికి కూడా వచ్చాను చాలాసార్లు, అక్కడ కూడా ప్రోగ్రామ్స్ చేశాను. మీరు ఎప్పుడైనా కర్ణాటక వచ్చి కొంచెం కంప్లీట్ విజిట్ చేయండి సార్. తప్పకుండా. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. బిజినెస్ స్టార్ట్ చేశారు. ఓకే. దొంగ అంటే అన్నయ్య వాయిస్ కూడా చేంజ్ చేస్తుంటారు కదా సార్. అన్నయ్య మిమిక్రీ కూడా చేస్తాడు. అన్నయ్య వాయిస్ దొంగమూగుళ్ళు కూడా ఆ ఓపెనింగ్ సీన్ లోనే థియేటర్ దగ్గర బాబు అమ్మా ధర్మం చేయండి అమ్మా బాబు
రூపాయలు ఉంటే ధర్మం చేయండి బాబు బాబు. బ్లాక్ లో టికెట్లు అమ్ముతూ ఉంటారు అనమాట బ్లాక్ లో. సో వాయిస్ చేంజ్ చేయడము అవన్నీ కూడా మనం ఇక్కడ లైక్ దీంట్లో కూడా శంకర్ దాదా MBBS లో కూడా ఇట్లా చాలా వాటిలలో ఆయన వాయిస్ మీరు చిరంజీవి గారి వాయిస్ అయినా ఆయన మేనరిజమ్స్ కూడా ఏమన్నా చేయగలరా? చేస్తాను నేను చిరంజీవి గారి లాగా డాన్స్ చేస్తాను. అంటే నాకు బాగా MBBS అదే శంకర్ దాదా MBBS నడుస్తారు చూసారు వాకింగ్ స్టైల్ ఇట్లా పోతూ ఉంటే అన్నా అన్నా ఏంట్రా ఇటే స్టైల్ 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 అన్నా నడక స్టైల్ అది ఇట్లా అంటే చాలా అసలు ఆయన స్టైల్ కానీ ఆయన మూమెంట్స్ కానీ డాన్స్ లో చిన్న చిన్న మూమెంట్స్ ఇస్తారు. అసలు ఎవరు చేసినా ఆ కిక్కు రాదు. ఆ చిన్న ఒక విరుపు ఉంటది. ఆ విరుపులో మనం చాలా సినిమాలలో ఒక సాంగ్ లోనేమో దువ్వెనతోనే దూచుకుంటూ అట్లా డాన్స్ మూమెంట్ వేయడం అలా. అది ఇంకొక సాంగ్ లో కర్చీఫ్ తీసుకొని అలా ఇలా నాకు తెలిసి చెమక్ చెమక్ చామ్ అనుకుంటా దాంట్లో కర్చీఫ్ తీసుకొని అలా అలా అంటాడు. ఈ దువ్వెనదేమో మేబీ లైక్ విజయశాంతి గారితో అనుకుంటా సాంగ్. సో ఈ మధ్య విజయశాంతి గారు అంటే గుర్తొచ్చింది, వాళ్ళిద్దరూ కలిసి సరళేరు మీకు ఎవరు మూవీలో ఆడియో ఫంక్షన్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ సంథింగ్, దానిలో చిరంజీవి గారు మాట్లాడినవి కొన్ని మీమ్స్ వచ్చాయి బాగా, ఇప్పుడు కూడా బాగా వాడుతున్నారు. ఇందు అదన కుందరదన అది విన్నారు? అది ఒకసారి ఇప్పుడు మనకు అవి ఎందుకు లేండి. అంటే అవి ఎంజాయ్ చేస్తారు, అవి కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకు వదల కుందరదనా ఏ రోజా గారు నన్ను అనవసరంగా పాపం శివారెడ్డి చాలా చిన్నపిల్లోడు అనవసరంగా ఎరికించకండి, ఎందుకు అనవసరంగా పాపం ఏదో నా మీద అభిమానంతో నా బర్త్డే సందర్భంగా వచ్చి ఏదో మాట్లాడాలని నువ్వు పిలిస్తే వచ్చి కూర్చున్నాడు. నువ్వు ఇలాంటి ఇరికిచ్చే క్వశ్చన్స్ వేస్తే పాపం వాడు ఏం కావాలి అసలే. ఓకే, అయితే చిరంజీవి గారు ఈ మీరు 70 ఏళ్ళు బర్త్డే చేసుకుంటున్నారు, ఎక్కడ మీకు అసలు ఏజ్ కనబడదు, ఏంటి మీ రహస్యం? అంటే అదంతా మీ అభిమానం అనుకోవాలి, మీలాంటి వాళ్ళ మంచి చూపు అనుకోవాలి అంతే. కానీ అదేం లేదు. అంటే నా ఫ్యాన్స్ ఇచ్చిన ఆ గ్రేస్, నా ఫ్యాన్స్ ఇచ్చే ఆ టానిక్, ఇది నన్ను మేబీ ఇలా మేబీ ఇంత యంగ్గా ఉండడానికి ఆస్కారం అనొచ్చు. దానికి నిదర్శనం నా ఫ్యాన్సే అయి ఉంటారు అంతే. వాళ్ళు ఇచ్చే ఆ కిక్, నా ఫ్యాన్స్ ఇచ్చే ఆ ప్రేమ ఆప్యాయతలే నాకు ఒక మంచి ఎనర్జీ టానిక్ అన్నమాట. వాళ్ళు ఒకసారి గుర్తు చేసుకుంటే ఆటోమేటిక్గా నాలో నరాలు పొంగుతాయి. ఆటోమేటిక్గా నేను ఏం చేయాలనుకుంటున్నావు దాన్ని ఉన్నదానికంటే ఎక్కువగా ఉప్పొంగి చేస్తుంటాను. అయితే చిరంజీవి గారు ఒక బామ్మగారు మీకు విషెస్ చెప్తూ ఒక వీడియో పంపించారు మాకు, అది ఒకసారి చూస్తారా? తప్పకుండా చూద్దాం. బామ్మగారు అంటే నాకు బామ్మగారు తల్లితో సమానం. మా అమ్మ అంటే నాకు ఎంత ఇష్టమో ఇతర తల్లులన్నా కూడా నాకు అది అంతే సమానం. అర్జెంటుగా చూపించాడు. నీ పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న, చల్లగా మంచిగా నిండా 100 ఏళ్ళు 4 ఏళ్ళు బతుకు తండ్రి. నాయన నిన్ను చూడబుద్ధి అవుతుంది, ఒకసారి వచ్చిపో చూస్తా. నువ్వు కలిసినావా ఎప్పుడన్నా చిరంజీవి సార్ని? కలిసినావా? చిరంజీవి అన్న కలిసినావా? నానా చిరంజీవి నీ పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న, చల్లగా మంచిగా నిండా 100 ఏళ్ళు 4 ఏళ్ళు బతుకు తండ్రి. నాయన నిన్ను చూడబుద్ధి అవుతుంది, ఒకసారి వచ్చిపో చూస్తా. నువ్వు కలిసినావా ఎప్పుడన్నా చిరంజీవి సార్ని? కలిసినావా? చిరంజీవి అన్న కలిసినావా? నానా చిరంజీవి నీ పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న, చల్లగా మంచిగా నిండా 100 ఏళ్ళు. సో చిరంజీవి గారు చూసారు కదా బామ్మగారి. నాకు తెలిసి శివారెడ్డి వాళ్ళ మదర్ అనుకుంటాను. ఎగ్జాక్ట్లీ. అమ్మ వాయిస్ శివారెడ్డి కూడా బాగా చేస్తాడు. అప్పుడప్పుడు ఏదైనా ప్రోగ్రాంలో కనబడితే ఒకసారి మీ అమ్మ వాయిస్ వినిపించవా అని అడుగుతూ ఉంటాను. నాకు తెలిసి శివారెడ్డి వాళ్ళ మదర్ చాలా మంచి 2-3 సార్లు కలిశాను అమ్మను కూడా. ఎంతో ప్రేమ ఆప్యాయతలు చూపిస్తూ ఉంటుంది, ఆశీర్వాదం ఇస్తూ ఉంటుంది. నిజంగా మా ఆ తల్లికి నిజంగా నన్ను ఆవిడ ఆయుష్ను కూడా పోసుకొని నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండు నాన్న అంటుంది. నేనేమంటున్నానంటే ఆవిడ కూడా ఇంకా 100 సంవత్సరాలు బ్రతకాలని మనస్ఫూర్తిగా ఆంజనేయుని కోరుకుంటున్నాను. సూపర్.
అయితే చిరంజీవి గారు శివారెడ్డి గారి వాళ్ళ మదర్ గురించి చెప్పారు కదా, ఒకసారి శివారెడ్డి గారి టాలెంట్ గురించి మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? శివారెడ్డి నాట్ ఓన్లీ మిమిక్రీ ఆర్టిస్ట్, అతను చక్కగా యాక్టింగ్ చేస్తాడు. సినిమాలు కూడా అప్పుడప్పుడు అక్కడక్కడ చూస్తూ ఉంటాను, నాతో పాటు స్వయంగా చేశాడు. మంచి టాలెంటెడ్, అటు యాక్టింగ్ చేస్తాడు, పాటలు పాడతాడు, డ్యాన్స్ చేస్తాడు, మిమిక్రీ చేస్తాడు. మల్టీ టాలెంట్, ఈజ్ మల్టీ టాలెంటెడ్. సో కాబట్టి నిజంగా అలాంటి కళాకారుడు ఇంకా చాలు, ఇంకా చాలు. ఛాన్స్ వచ్చింది కదా అని ఇంకా శివారెడ్డి గురించి రాసేస్తున్నారు టౌలు. అసలు నేను చెప్పనా, నేను చిరంజీవి గారి వాయిస్ లో నేను చెప్పడానికి వెనక ముందు అవుతున్నాను, కానీ అన్నయ్య ఎంత చెప్పాడో ఆ వీడియో అది చూస్తే మీరు షాక్ తింటారు. అంత గొప్పగా చెప్పారు. నా లైఫ్ లో నేను అంత ప్రశంసలు ఎక్కడ వినలేదు. అమ్మో, అయితే ఇప్పుడు పొలిటీషియన్స్ అదంతా నేను ఏంటంటే ఆయన ఎంతైతే నా గురించి గొప్పగా చెప్పాడో అది నేను కాదు, నన్ను ఎంకరేజ్ చేయడానికి మాట్లాడాడు అన్నట్టుగానే తీసుకున్నాను నేను. అంతే, నన్ను ఆశీర్వదించాడు అన్నయ్య, ఆశీర్వదించాడు అన్నట్టుగానే తీసుకున్నాను నేను. ఓకే, ఇందాక మనం హీరోస్ అందరూ విషెస్ చెప్పారు కదా చిరంజీవి గారికి, ఇప్పుడు మరి పొలిటీషియన్స్ కూడా వాళ్ళు కూడా చెప్తామని అంటున్నారు. ఒకసారి మనం కూడా బయటికి ఓకే, మనం యాక్చువల్లీ స్టాలిన్ డైలాగ్ అని అనుకున్నాం, అది మర్చిపోయాం మళ్ళీ కదా. అది చెప్పేసి ఇది చెప్పండి, మీరే చెప్పారు నాకు. యా, సపోజ్ ఎగ్జాంపుల్కి ఈ రవలి కాల్ చేస్తుంది అనమాట. మా బుల్లే, నేను ఢిల్లీ పోతా ఉండా, వచ్చిన తర్వాత ఆ స్టాలిన్ గారిని పడి చెప్తాను కానీ నువ్వు గుమ్మునుండమ్మా, గుమ్ములు పడమాక అని చెప్పేసి అంటే వెంటనే మళ్ళీ చిరంజీవి గారు వచ్చి ఆ చిరంజీవి గారి స్టాలిన్ పని నేను తర్వాత చెప్తాను, ఒకసారి నీ పెర్మిట్కి ఫోన్ ఇవ్వమా. మా నాన్నగారు మాట్లాడతారు, ఏరా సోంబేరి, వార్డు మెంబర్ కూడా కాలేవు, అట్లాంటిది నా కూతురు నీకు ఇచ్చి కట్టబెట్టినా ఎట్టా చూసుకోమన్నారా నా కూతుర్ని, నెత్తి మీద పెట్టి పోచా మళ్ళా వాడెవడో అనామక్కడ వచ్చినా నా కూతురు కూసిపోతా ఉంటే అన్ని మూసుకొని ఉన్నావంట ఎరా. ఈ విధంగా ప్రకాష్ రాజ్ గారు అల్లుని తిడతాడు. తిట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ చిరంజీవి గారిని పిలిపించిన తర్వాత అప్పుడు పెద్ద పెద్ద డైలాగులు కొట్టి రవలి ఉండి మా నాన్న ఎవరో తెలుసా, నీకు తెలీదా అని చెప్పేసి అదే తర్వాత అప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఏరా ఏం మాట్లాడుతున్నారా, ఏం మాట్లాడుతున్నారు, ఒక అమ్మకి అబ్బకి పుట్టినవాడు అయితే రారా చూసుకుందాం, నన్ను నా ముందు నా మీద చేసి ఆ తర్వాత నా వాళ్ళ మీదకి వెళ్ళు, లేదంటే నువ్వు నీ వాళ్ళని మటాష్, ఈ టైప్లో అక్కడ చెప్పే డైలాగులు ఇట్లా ఇట్లా ఆయన రారనుకున్నారా లేదనుకున్నారా 99 టీవీ ఛానల్కి పిలిస్తే, సారీ రాజ్ న్యూస్ ఛానల్స్ పిలిస్తే, రోజా గారు అందులో పిలిస్తే రానుకున్నారా లేదనుకున్నారా, కాశీకి వెళ్ళాడు, కాసేర్చుకున్నాడు, వారసుడితో వరుస మార్చుకున్నాడు, అదే టీవీ అదే పౌరుషం, దెబ్బ కాయ. ఈ విధంగా అట్లా రకరకాలుగా ఆయన ఏ డైలాగ్ తీసుకున్నా కూడా ఏదైనా సరే చింపి పెట్టడం. నాకు నచ్చిందే చేస్తా, నచ్చిందే చూస్తా, కాదు కూడదు అంటే కోస్తా వస్తా, ముఖ్య కదా అని పీకేస్తే పీక కోస్తా, ఇట్లా ఇట్లా అన్ని ఆయన ఇంకా ఏది తీసుకున్నా కూడా ఆ డైలాగ్ వచ్చేస్తా ఉంటాయి. ఓకే, కేసీఆర్ గారు ఫోన్ చేస్తున్నారు చిరంజీవి గారికి. నువ్వేదో ఇరికి చెప్పని పెట్టినావమ్మా, నాకు అర్థమవుతుంది. భయం గల కోడి బజార్ల గుడి పెట్టిందట. ఏదో 2 నిమిషాలకు మాట్లాడడానికి శుభాకాంక్షలు చెప్పడానికి కానీ పిలిచినావు. ఇదంతా ఏంటి కథ? ఒకసారి ఆలో చేయమంటావు, ఒకసారి గిల్ల చేయమంటావు. పొట్టుని పొడుగులు కొడుతూ పొడుగుని పోషమ్మ కొట్టింది, అట్లున్న శాస్త్రం. ఏదేమైనా మెగాస్టార్ చిరంజీవి ఊకే కాలే మెగాస్టార్. ఆయన ఎన్నో కష్టాలు పడ్డాడు. ఆయన డ్యాన్స్ కానీ, ఆయన యాక్టింగ్ కానీ, ఆయన సినిమాలు కానీ, ఆయన ఎంచుకున్న కథలు కానీ చాలా మంచిది. ఆయన చేస్తున్న సేవలు కూడా ఏ రాజకీయ నాయకులు కూడా చేయలే. నేను ఉన్నమాట చెప్తున్నా, కుండ బద్దలు కొట్టినట్టు చెప్తాను. ఏ రాజకీయ నాయకుడు కూడా చేయలే. ఆయన చేసినటువంటి సేవలు కూడా మంచిగా సేవలు చేస్తుండు. అందుకే ఆయన అంత మంచిగా పైకి వచ్చాడు. ఆయనకు అంతమంది అభిమానులు ఉన్నారు, అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, అంత కత్తున్నది కార్యక్రమం ఉన్నది. ఏదేమైనా కూడా చిరంజీవి గారికి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. జై తెలంగాణ. ఏపీ సీఎం గారు చంద్రబాబు నాయుడు ఈరోజు ఆ
మాదిరిగా చూస్తే 70వ పుట్టినరోజు జరుపుకున్నటువంటి చిరంజీవి గారికి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ మాదిరిగా ముందు పోవాలి, ఇంకా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ప్రభుత్వం తరఫున ఆయనకి ఎప్పుడూ అండదండలు ఉంటాయి. ఆయన దీవెనలు, ఆయన ఎంకరేజ్మెంట్ కూడా, ఆయన అండదండలు కూడా మాకు కూడా ఉండాలని, ఆయన హెల్ప్ ఎప్పుడు మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై. దివంగత వైఎస్ఆర్ గారు. నమస్తే చెల్లమ్మ, నమస్తే అక్కయ్య, నమస్తే బాబు, నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు 70వ పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి నాకెంతో ఇష్టమైనటువంటి కళాకారుడు చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటానమ్మా. ఓకే, రేవంత్ రెడ్డి రోషే గారు గారు, ఒకసారి రోషే గారిని తీసుకుంటే రేవంత్ రోషే రెడ్డి గారు. రాదండి. రాదా? రోసే గారు. విన్నా కూడా వినట్టుగా రోషే గారు అంటున్నా, అయినా సరే రేవంత్ రెడ్డి గారు అని మరి మళ్ళీ మళ్ళీ అంటున్నారు. వినలేదేమో అనుకున్నాను నేను ఫ్లోలో. ఓకే, సో ఈరోజు 70వ పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి చిరంజీవి గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎంతోమంది పుడతా ఉంటారో, గిడతా ఉంటారో, పుట్టగా మానరు, గిట్టగా మానరు, కానీ చరిత్రలో కొంతమంది నిలిచిపోతారు. ఏమంటే అందులో ఒకరు చిరంజీవి గారు అని చెప్పొచ్చు. కొనదెల శివశంకర వరప్రసాద్ వారి పేరు. వారిని చిరంజీవి గారు అని పిలుస్తూ ఉంటారు. ఆ విధంగా వారు చేసినటువంటి సేవలు, వారు నటించినటువంటి సినిమాలు, ఆ చిత్రాలు మేము కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటే మాకు కూడా యవనంలో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. మేము కూడా అలాంటి ఒక స్టెప్ వేస్తే ఎలా ఉంటుందని అనిపిస్తూ ఉంటుంది. అంటే ఆ మాదిరిగా వారు చేస్తున్నటువంటి మనమే అక్కడ ఉండి చేస్తున్నామా ఏమిటి అన్నట్టుగా ఉంటుంది. అసలు రోసయ్య గారు సినిమాల గురించి ఇలా మాట్లాడతారని మీరు ఎక్స్పెక్ట్ చేయకపోయి ఉండొచ్చు. అయినా కూడా చిరంజీవి గారు కాబట్టి ఇలా మాట్లాడాల్సి వస్తుంది. చిరంజీవి గారు కాబట్టి అది నిజం కాబట్టి నేను ఇలా మాట్లాడాను. నాలో నుంచి ఇలా వచ్చేసింది, అంతే. ఉంటానమ్మా, థ్యాంక్ యూ. కొంచెం బుద్ధి అక్కడ మళ్ళీ ఇంకేదో అడుగుదాం అనుకుంటున్నాను. మీరు తిట్టినా నేను అడుగుతాను. మల్లారెడ్డి. పాల అమ్మిన, పూలు అమ్మిన, ఎందుకమ్మా నాకు రాదు. వస్తుంది ఇక్కడి వరకు వచ్చింది. వచ్చేస్తుంది. అన్న చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు, అంతే. ఓకే, విహెచ్ గారు. హలో, దిస్ ఇస్ హనుమంతరావు మాట్లాడుతున్నా. చిరంజీవి గారికి 70వ పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారా బాబు. చిరంజీవి గారు ఆయన గ్రేస్, ఆయన డాన్సులు చెక్స్ వేసే చూస్తూ ఉంటే పెద్దోళ్ళు కూడా పిల్లగాళ్ళు అయిపోతారమ్మా. నాలాంటి వాడు కూడా జన పర్సనాలిటీ నాది కొంచెం పెద్దదమ్మా, ఏమనుకోవద్దు. అరే అంటే మాది రాజకీయంలో మాది కూర్చొని ఉంటుంది, జర ఫైల్స్ చూసుడు ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది, మీటింగ్లు ఉంటాయి కాబట్టి జర ఒళ్ళు చేసిన. కానీ మాకు ఒళ్ళున్న సంగతి కూడా మేము మర్చిపోతాం ఆయన స్టెప్పులు చూస్తుంటే. అంత మంచిగా చేస్తాడు ఆయన. చిరంజీవి అంటే చిరంజీవే, నిజంగా కూడా చిరంజీవి అంటే చిరకాలం జీవించేవాడు అని అర్థం. ఆయన నిజంగా బతుకున్నంత కాలం అసలు ఆయన నిజంగా ఏంటంటే చిరంజీవి అని ఎలాగైతే ఎవరైతే పెట్టినో పేరు సార్థకం చేసిండు ఆయన. చిరంజీవి నిజంగా చిరంజీవి అంటే చిరంజీవి. ఆ హనుమంతుడికి ఎంతైతే బలం ఉంటుందో, హనుమంతుడు ఆంజనేయ స్వామికి ఎంతైతే పవర్ ఉంటుందో అంత పవర్ చిరంజీవి గారికి ఉంటుంది. అంత పవర్, అంత కెపాసిటీ, అంత కేపబిలిటీ, అంత హ్యాండ్సమ్ ఉంటాడు, అంత సూడ ముచ్చటగా ఉంటాడమ్మా. హనుమంతరావు గారు, మీరు చిన్నప్పుడు చిరంజీవి గారి సినిమాలు చూసేవారా? చూసినానమ్మా, చూసిన. అది అడవిరాముడు, ఇట్లాంటి సినిమాలు, ఖైదీ, దేశంలో దొంగలు పడ్డారేదో ఉంటుంది, అది ఎట్లా ఇది ఏదో ఉంటుందమ్మా, ఇది వీధి ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, అట్లాంటి సినిమాలు చూసానమ్మా. చూసిన ఖైదీలు అయితే ఖైదీ నాకు బాగా ఇష్టం. దొంగ అని ఒకటి ఉంటుంది, పులి అని ఒక సినిమా వస్తుంది, అది కూడా చూసిన. ఇట్లాంటివన్నీ ఉంటాయి. లేటెస్ట్ గా చూసిందంటే స్టాలిన్ అనేది, స్టాలిన్ కాదమ్మా, ఇది మా ఠాగూర్ సినిమా చూసిన తల్లి. ఠాగూర్ చాలా మంచి అనిపిస్తుంది, ఎందుకంటే జర రాజకీయంతో లింక్ అయి ఉంటుంది కాబట్టి దానికి జర చూసి నేర్చుకోవాలి. మా అలాంటి వాళ్ళు రాజకీయ నాయకులకు కూడా మంచి మెసేజ్ ఓరియంట్ ఉంటుంది కాబట్టి జర ఆ సినిమా చూసిన తల్లి. ఓ సూపర్. అయితే ఒక ఫేమస్ యాంకర్ రోజా అని ఉంటుంది కదా, తెలియదండి. తెలీదా? ఆవిడెవరో కూడా తెలీదా మీకు? కర్మ.
పెట్టించుకోవడం అంటే మీరేంటండి, మీరు అసలు ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోయిన్స్ అందరికీ మీరు డబ్బింగ్ చెప్పొచ్చు. నేనైతే ఏమి ఇవ్వలేదు ఆయనకి. నాకు తెలిసి మీరు మిమ్మల్ని సుంతే గారు తొక్కేసినట్టున్నారు. సింగర్ సుంతే గారు ఏ హీరోయిన్ చెప్పినా కూడా ఎంత ముద్దుగా అనిపిస్తుంది. ఓకే. సో మీ స్వీట్ వాయిస్ మళ్ళీ ఎక్కడ ఇండస్ట్రీకి బాగా దగ్గర అయిపోతుంది అని చెప్పేసి సుంతే గారు తొక్కినారేమో అనిపిస్తుంది. కాంట్రవర్సీ. రోజా గారిని తొక్కేసిన సునీత. అంటే మంచి వాయిస్ మీది కూడా, పాటలు పాడతారు. ఒకసారి చిరంజీవి గారి సినిమా నుంచి మీకు నచ్చిన పాట. ప్రియతమా నన్ను పలకరించు హృదయమా, అతిథిలా నన్ను చేరుకున్న హృదయమా. సూపర్. చెమ్మకు చాం చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరికెరో హయ్యా హయ్యా రే హయ్యా హయ్యా అయ్యారం సయ్యందయ్య చాం చాం చక్క చాం చక్క చాం చాం త్వరగా ఇచ్చైని. ఇది ఆకులో ఒక్క పెట్టి సున్నాలెట్టి చిలక జుట్టి పొయ్యి మీద పాలే పెట్టి చీకటి అంతా ఇట్లా అని స్టేజ్ మీద చూసుకుంటూ కొంచెం మాట్లాడుతున్నారు. ఇప్పటి జనరేషన్ చిరంజీవి గారి నుంచి నేర్చుకోవాల్సిందంటే ఏం చెప్తారు ఫైనల్గా? ఫస్ట్ నేను టక్కున చెప్పాల్సిన మాట ఏంటంటే, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. అది అట్లా కనబడతా ఉంటుంది. ఆయన ముందటికి చిన్నపిల్లలు పోనివ్వండి, పెద్దవాళ్ళు పోనివ్వండి, ఆడవాళ్ళు పోనివ్వండి, అందులో ఆడవాళ్ళల్లో యంగ్ జనరేషన్ పోయినా, చిన్నపిల్లలు పోయినా, పెద్దవాళ్ళు ఏజ్డ్ పీపుల్ పోయినా, ఒక్కొక్కరికి ఆయన ఇచ్చే ఒక స్పెషల్ ఇంపార్టెన్స్ అది నిజంగా ఎవరు ఇయ్యలేరండి. సూపర్. అంత అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారు అక్కడ కార్ దిగి వస్తున్నారంటేనే మనకు అర్థమైపోతూ ఉంటుంది ఏంటంటే, అబ్బా అంత ఎదిగి కూడా ఎలా ఉన్నాడు చూడు, ఎంత పద్ధతిగా ఉన్నారు, ఎంత నెమ్మదిగా వస్తున్నారు, ఎంత నిమ్మలంగా ఉన్నారు, ఎంత పాజిటివ్గా ఉన్నారు, ఎంత ప్రేమతో అందరినీ పలకరిస్తున్నారు, ఎంత ఓపిక్గా ఉన్నారు, ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు అందరితో మంచిగా. సో ఇవి నేర్చుకోవాల్సినటువంటివి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శివారెడ్డి గారు. ఈ అంటే పర్వదినం అనే చెప్పొచ్చు అందరికీ, ఫ్యాన్స్ అందరికీ నిజంగా పండుగ రోజు. ఈ పండుగ రోజున మీకు చిరంజీవి గారితో ఉన్నటువంటి అనుబంధం, అలాగే బోల్డ్ అని విశేషాలు మాతో షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీ అందరికి కూడా మరొక్కసారి కృతజ్ఞత తెలుసుకున్నారు. రోజా గారు, మళ్ళీ కలుద్దాం, మంచి సమయం చూసుకొని చక్కగా ఒక 1-2 hours ఇంటర్వ్యూ చేసుకుందాం. ఆ రాజ్ టీవీ ప్రేక్షక అభిమానులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఉంటా. వావ్. రైట్, థ్యాంక్ యూ. సో ఇది ఇవాళ స్పెషల్ లైవ్ షో. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.